ఒడిశాలో ప్రముఖ శ్రీక్షేత్రం పూరి ఆలయంలో జగన్నాథ స్వామి రథోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇవాళ ఆలయ క్షేత్రానికి జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్రులు తిరిగి రాబోతున్నారు. గుండీచా మందిరం నుంచి బహుదా యాత్ర ప్రారంభం కానుంది. పూరి జగన్నాథ స్వామి రథోత్సవ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. జగన్నాథుడి దర్శనం కోసం లక్షలాదిగా భక్తజనం వస్తోంది. దీంతో పూరి జగన్నాథ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఇవాళ జరిగే బహుదా రథయాత్రలో భక్తులు లక్షలాదిగా పాల్గొనబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఇక ఈ నెల 7న ప్రారంభమైన పూరి జగన్నాథ స్వామి రథోత్సవ వేడుకలు మరో 3 రోజుల్లో ముగియబోతున్నాయి. 12వ రోజున రథోత్సవ వేడుకలు ముగియబోతున్నాయి. ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపునకు ఉత్సవ విగ్రహాలను తీసుకొస్తారు. కానీ పూరి ఆలయంలో జరిగే రథయాత్రకు మాత్రం ఏకంగా జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్రలతో సహా ఏడాదికి ఒకసారి గుడి బయటకొచ్చి రథయాత్రలో పాల్గొంటూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇక మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఈ రథయాత్రను భక్తులు అత్యంత అపురూపంగా భావిస్తారు. మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొంటూ ఉండడంతో దర్శించుకునేందుకు భక్తులు ఎగబడతారు.